అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయేది అమ్మపల్లి సీతారామచంద్రస్వామి టెంపుల్. దీన్ని మినీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీన్ని మినీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. దాదాపు 500 సినిమాలు షూట్లు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ చిన్న సీన్ తీసినా కూడా సినిమా హిట్ అవుతుందని చెప్పి నమ్ముతారు. అందువల్ల ఎక్కువ సినిమా షూటింగ్ జరుగుతుంటాయి. అలాగే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతుంటాయి. పుట్టినరోజు పార్టీలు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్లు బాగా జరుగుతాయి. 1984లో మొదటిసారి ఎన్టీఆర్ నటించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీశారు. తర్వాత డార్లింగ్ ప్రభాస్, నెక్స్ట్ రెబల్ మూవీ ఫైట్ సీను, గోపీచంద్ది, మన పవన్ కళ్యాణ్ జల్సాది. అంతెందుకు చార్మినార్ పడిపోకుండా కట్టాలంటే ఏం చేయాలో ఇక్కడికి వచ్చి ఈ రామాలయం పరిశీలించి తెలుసుకుని ఇంజనీర్లు అప్పుడు చార్మినార్ కట్టారు. మీకు కాతో చరిత్ర తిరగేయండి, అంత గొప్పది ఇది. తెలుసుకుందామా? దీన్ని అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి టెంపుల్ అంటారు. మన టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ కోనేరు చూద్దాం. ఈ కోనేరు దగ్గరే సినిమా షూటింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి. మురారి సినిమా తీసింది మొత్తం ఇక్కడే. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, బర్త్డే పార్టీలు మొత్తం అన్నీ ఇక్కడ బాగా జరుగుతుంటాయి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూస్గా. వీళ్ళందరూ వాళ్ళే, షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళే. విచిత్రం ఏంటంటే దీన్ని టెంపుల్ 1100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలదైతే దీన్ని 500 సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చిన శిల్పులు నిర్మించారు. వాళ్ళు తవ్వారు. వాళ్ళ నిర్మాణ శైలిలో, రాజస్థానీ నార్త్ ఇండియా స్టైల్లో దీన్ని కట్టారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫిబ్రవరి నెల. ఇది చాలా బాగుంటుంది. మురారి మూవీ అయితే దీన్ని మురారి టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే క్లైమాక్స్ తీసిన సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే తీశారు. ఇంకా ఈ కోనేరు పక్కకి వెళ్తే పక్క నుంచి టెంపుల్కి ఎదురుగుండగా మనకి మంచి కళ్యాణ మండపం వ్యూలో కనిపిస్తుంది. అదిగో చూడండి, ఎదురుగా చేసుకోవచ్చు. అలాగే ఆ టెంపుల్ పక్కన కూడా వేరే కళ్యాణ మండపం ఉంది. అదిగోండి ఎదురుగా, అక్కడ కూడా మీరు పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు, ఫంక్షన్స్ అయ్యాని. అక్కడ టెంపుల్ ఎదురుగుండగా సాయంత్రం వేసరికి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. షూటింగ్ స్పాట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. చెప్పులు బయట పెట్టాలి, సాంప్రదాయ దుస్తులే ధరించాలి. మీకు ఇష్టమైతే రామచంద్రులాగా నిలువ నామాలు పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న వాళ్ళు బయట ఇక్కడ లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. మీకు ఇష్టమైతే 5 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వండి. వాళ్ళు ఏం డిమాండ్ ఏం చేయరు పాపం. వాళ్ళ బతుకుల కోసం వాళ్ళు ఏదో. బొట్టు పెట్టుకోవడం ఏంటంటే హిందువుల సంప్రదాయం. బొట్టు పెట్టుకుంటే పునర్జన్మ ఉందని, లేదు ఇంకా అని నమ్మేవాళ్ళు హిందూయేతరులు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. మన టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎదురుకుండా ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్తంభాలు 2 ఉంటాయి. ఒకటి ధ్వజస్తంభం, 2 దీపస్తంభం. పూర్వకాలం ఏం చేసేవారంటే దీపాలు పెట్టడానికి దీపస్తంభం వేరే ఏర్పాటుగా ఉండేది, ధ్వజస్తంభం వేరుగా ఉండేది. కాలక్రమేణా రెండింటికి ఒకటే వాడుతూ మొదలుపెట్టారు. ఇది కౌంటర్. మీ ప్రసాదాలు ఇవ్వడం అయ్యి ప్రత్యేక రోజుల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చి ఎవరన్నా పిల్లల కోసం మొక్కుకుంటే అక్కడ ముడుపు కట్టి ఆ చెట్టుకి కింద సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇది ధ్వజస్తంభం. సిమెంట్తో ఉన్నది ధ్వజస్తంభం. ఇది కట్టి దాదాపు 100 సంవత్సరాలు అయింది. అంతకుముందు దీపస్తంభం ఒకటే ఉండేది. ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి ముగ్గురు ఉంటారు. నేను ముందు ఫోటోలు చూపిస్తాను. టెంపుల్ లోపలికి కెమెరా ఎలాగో లేదు, బయట నుంచి మాత్రం వీడియో తీసుకోవాలని చెప్పారు. మీకు ఎదురుగా మీకు లోపలికి వెళ్తే ఒకే శిల మీద సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురే ఉంటారు. లోపల ఆంజనేయ స్వామి ఉండడు. మీకు కావాలితే వచ్చిన టికెట్ పక్కన తీసుకోవచ్చు. ఎందుకు ఉండడంటే ఇక్కడ స్వామివారు ఏకశిలా తోరణం మీద చెక్కారు. అంటే ఈ రాముల వారిని, లక్ష్మణుని, సీతాదేవిని ఏకశిల మీద చెక్కారు. అలాగే చుట్టూ కూడా రాములవారి చుట్టూ కూడా దశావతారాలు చెక్కబడి ఉంటాయి.
రెండు కలిపే ఉంటాయి, వేరు వేరు శిలల మీద చెక్కి కలిపింది కాదు. ఇలాంటి నిర్మాణం మన తెలుగు రాష్ట్రాల్లో రెండు దేవాలయాలు మాత్రమే ఉంది. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ర్యాలీ అనే గ్రామంలో ఉన్న జగన్మోహిని స్వామివారి టెంపుల్, అది కూడా స్వయంభూ. జగన్మోహిని అంటే ముందు నుంచి చూస్తే విష్ణుమూర్తి కనిపిస్తాడు, వెనక నుంచి చూస్తే లేడీస్ లాగా స్త్రీమూర్తి రూపంలో కనిపిస్తాడు విష్ణుమూర్తి. అది కూడా యాక్సల్తో చెక్కింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే దశావతారాలు ఉన్నాయి. సో ఇక్కడ రాముల వారిని దర్శించుకుంటే దశావతారాలు కూడా దర్శించుకునే పుణ్యం మాట. అంటే ఎంత పుణ్యమో చూడండి. ఇది చూడండి, ఇక్కడి నుంచి మీరు దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుందని నమ్మకం, కూర్మవుతారు. ఈయన ప్రధాన ద్వారం నుంచి ఫ్రంట్ వ్యూ ఇది చూడండి. ఇది టెంపుల్ ఎట్లా కనిపిస్తుంది చూసాం. మీకు ఎదురుగా అభయాంజనేయ స్వామి, ఈయన పంచముఖ ఆంజనేయ స్వామి. ముగ్గురు వేరు వేరు, అంటే వేరు ఫలితాల కోసం, వేరు కోరికల కోసం. మీకు టెంపుల్ ఎదురుకుండగానే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి, రైట్ సైడ్ గరుత్మంతుడు, ఇద్దరు విష్ణుమూర్తికి, గరుత్మంతుడు విష్ణుమూర్తికి, రాముడికి హనుమంతుడు. ఇదిగోండి చెప్పాను కదా, పిల్లలు కావాలంటే కనుక ఇక్కడ మొక్కుకొని మీరు ముడుపులు కట్టుకోవచ్చు. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మీకు విమాన గోపురం ఇట్లా కనిపిస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. గుడి సర్వనాశనం అయిపోయినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. లక్ష్మీనారాయణ అయినా లేదు, లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం ఇక్కడ కూడా విరిగిపోయింది. ఈయన గోవర్ధన గోపాలుడు, ఈయన అది విరిగిపోయింది. పిల్లన గ్రోవ్ కృష్ణుడు, పిల్లన గ్రోవే లేదు అసలు ఆయన చేతిలో. ఇంకా మనం మళ్ళీ ఒకసారి టెంపుల్ బయటకు వద్దాం. ఈ కోనేరు ఎందుకు చూస్తానంటే, సాయంత్రం నేను అరౌండ్ పొద్దున 11-12కి వెళ్ళా షూటింగ్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం చేసి కాస్త నీరసంగా ఉండి మళ్ళీ సాయంత్రం 6 ఆ టైంకి ఇక్కడ షూటింగ్ చేద్దామని మళ్ళీ వస్తే, వీడియో షూటింగ్ చేద్దామని వస్తే, అప్పటికి ఇంకా చాలామంది వీడియో షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా టెంపుల్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా అని చెప్పారు, బోర్డు పెట్టారు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే సినిమా షూటింగ్లకి వాళ్ళకి వచ్చిన వాళ్ళు వీళ్ళు సాయంత్రం కూడా షూటింగ్ చేస్తారు. కానీ చాలా బాగుంది. ఇది మధ్యాహ్నం నేను భోజనానికి వెళ్ళడానికి ముందు తీసిన వ్యూ. ఇది టెంపుల్ ఆపోజిట్. మీరు ఇక్కడ షూటింగ్ లైవ్ చేసుకోవాలంటే 3,000 కట్టాలి టెంపుల్ యాజమాన్యానికి, అధికారులు. వాళ్ళు ఏదో ఫోన్పే చేయించుకుంటున్నారు. మరి గవర్నమెంట్ పరంగా ఏ అకౌంట్ లేదు. మరి అయితే చేయమన్నారు, చేసిన వాళ్ళు చేసుకుని వీళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు. ఇదేమొకటేమో రాములవారి రథం పెడతారు. ఇక్కడ నుంచి ఇదిగోండి, వీళ్ళందరూ షూటింగ్లో చేసుకోవడానికి డబ్బులు కట్టిన వాళ్ళు 3,000 కట్టారు ఒక్కొక్కళ్ళు. ఇది ఓన్లీ టెంపుల్లో ఉన్న 9 ఎకరాలు వాడుకోవడానికి మాత్రమే. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ప్రైవేటు ఆస్తి, అంటే ప్రైవేటు రైతులది. ఎవరికాళ్ళు ఇక్కడ పూల మొక్కలు అవి పెంచుకున్నారు, అవి ప్రతిదీ రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఈ పూల మొక్కల్లో మీరు మేకతో షూటింగ్ చేసుకోవాలంటే 50 నుంచి 100 రూపాయలు కట్టాలి. దాంతో ఫోటోలు దిగచ్చు. మేక కూడా అద్దెకే. పక్కన చూడండి, దీంట్లో ఊగుతూ వీడియో షూటింగ్ చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఇది మనం రోడ్డు పక్కన సీమ సంతకాయలు అంటాం, కొంచెం ఒగరుగా ఉంటాయి, తింటాం కదా. ఇప్పుడు ఎవరైనా తిన్నారో లేదో చూడండి, కింద ఒకసారి కామెంట్ చేయండి తిన్నవాళ్ళు ఉంటే. ఇప్పుడు చిన్నప్పుడు చూసాం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూడటం. ఇదేంటంటే మొక్కలు ఇంకా పెరుగుతున్నాయి. సాధారణంగా వీళ్ళు ఏంటంటే రైతులు చాలా తెలివిగా పంటలు పండించడం మానేసి ఈ ఎదురుగా ఈ పూల మొక్కలు వేస్తున్నారు. ఈ పూల మొక్కలు ఏం చేస్తాయంటే 2 నెలలకి పువ్వులు కాయడం మొదలవుతాయి. అవి పెరిగి పూలు స్టార్ట్ అయ్యడానికి. తర్వాత ఒక 1 మంత్ వరకు పువ్వులు ఉంటాయి. మీకు మళ్ళీ వెండిపోవడానికి దాదాపు 15 నుంచి 20, అంటే మొత్తానికి ఒక 4 months పడుతుంది యావరేజ్గా. ఈ 3-4 months కూడా ప్రతిరోజు వాళ్ళు ఇస్తున్నారు, అంటే షూటింగ్ చేసుకోవడానికి. ఇది అంతే, ఈ బంతి పూలు అవిని. అది కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్న పొలాన్ని 3 భాగాలు చేసి తెలివిగా నెలకు ఒకసారి మొక్కలు చెప్పని నాటుతున్నారు. మీకు పక్కన ఎదురు కనిపిస్తుంది కదా, దాంట్లో మొక్కలు ఇప్పుడు వేశారు. వెనకాలన్న మొక్కలు మీకు దాదాపు వేసి నెల 15 రోజులు అయింది. ప్రస్తుతం ఉన్న పూలు పూసిన ఈ ప్రాంతం, ఈ భాగం అయితే మీకు ఇంకో నెల రోజుల్లో ఈ పూలన్నీ కూడా వాడిపోతాయి. లాస్ట్ నెలలో ఒకేసారి కోసుకుని అయిన కాడికి 10 రూపాయలు అమ్మేసుకున్నా వాళ్ళకి ఫ్రీగా వచ్చినట్టే. ఇదిగోండి, ఇది వచ్చి ఎడ్ల బండి, గడ్డి.
నెక్స్ట్ ఒక తాటి చెట్టుని కొట్టేసి అటు ఇటు ప్లాస్టిక్ పూలు పెట్టారు. అక్కడ మీరు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే మీకు మంచె అంటారు కదా, తెలుసు కదా. మంచె అంటే మంచం కాదు. చాలామంది ఇప్పుడు ఊళ్ళో మళ్ళీ మంచం అనుకుంటారు. ధాన్యం కానీ ఏదన్నా పండినప్పుడు పక్షుల నుంచి కాపాడుకోవడం కోసం రైతులు ఏం చేస్తారంటే చేను మధ్యలో ఒక దగ్గర ఒక హైట్ లాంటిది కట్టుకుని దాంట్లో చప్పులు చేస్తూ ఉంటే పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి, ఆ ధాన్యం తినవు. ఆయన ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు, కింద మొక్కలు ఉన్నాయి, తొక్కద్దు, తొక్కితే ఆవిడ తిడుతుంది. ఆవిడంటే ఎవరంటే రైతులు ఆవిడ. చూడండి, ఆ మంచి కట్టి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది. 1 2 3 4 4 వీడియోగ్రాఫర్లు వీడియో షూట్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ డ్రోన్ కెమెరా వాడుకోవడం చాలా బాగుంది. డ్రోన్ కెమెరా వాడుకుంటే అది చెట్లు తగులుతుంది, లేదంటే వాటికి వెళ్తే నేను ఏమీ లేదు. చూడండి, ఇక్కడ వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూటింగే. ఒక్కొక్కళ్ళు వీడియోగ్రాఫర్లు వచ్చి 3-4 వస్తున్నారు. వీడియోకి చూడండి, గ్రీన్ కలర్ మ్యాట్ కట్టారు కదా, ఆ మ్యాట్ పక్కన కూడా వేరే రైతులది. అక్కడ కూడా పువ్వుల మొక్కలు చాలా బాగున్నాయి. అక్కడ ఈ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వెళ్ళలేదు, డబ్బులు కట్టాల్సిందే. వీళ్ళు ఎవరు కొత్త బ్యాచ్ ఇప్పుడు వస్తున్నారు 2-3ంటికి. ఇటువంటిది డ్రోన్ షాట్. డ్రోన్కి ప్రాబ్లం లేకుండా మీరు తాటి చెట్టు అని తెస్తే చూడండి, అది తాటి చెట్టు పైకి నుంచి తీస్తున్నారు దాన్ని చక్కగా. మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఇది ఇవన్నీ వెళ్ళే రైతులు షూటింగ్ ఇలా జరుగుతుంది, చూడండి. బాగుంది కదా, చక్కగా. నెక్స్ట్ ఈ టెంపుల్ చరిత్రకి వెళ్తే రకరకాలు చెప్తున్నారు. పూర్వం ఒకప్పుడు ఇక్కడ ఒక ముసలావిడ ఉండేదంట. ఆవిడ అందరూ అమ్మ అమ్మ అని పిలిచేవారంట. ఆవిడకి కల్లో రాముడు కనిపించి, నేను ఇక్కడ పుట్టల్లోనూ చెట్లలోనూ ఉన్నాను విగ్రహం రూపంలో, నాకు గుడి కట్టించమంటే ఆవిడ స్థానిక పెద్దలతో మాట్లాడి చెప్తే వాళ్ళు వెళ్ళి రాజులు చెప్పారంట, వేంగి చాళుక్యులకి. వాళ్ళు ఆ విగ్రహాన్ని బయటకు తీయించి ఇక్కడ టెంపుల్ కట్టారంట. ఆ అమ్మ ఉన్న పల్లి కాబట్టి అమ్మపల్లి. ఇంకోటి అంటే ఇక్కడ దండకారణ్యంలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు నడుస్తూ ఇక్కడ సేద తీరారు. అందువల్ల ఇక్కడ టెంపుల్ కట్టారు. అప్పటికి హనుమంతుల వారు రాముడిని కలవలేదు. అందువల్ల ఇక్కడ రాముడు కోదండరాముడిగా ఉంటాడు. కోదండరాముడు అంటే ఏంటంటే కుడి చేతిలో బాణం ఉంటుంది, ఎడమ చేతిలో విల్లు ఉంటుంది. బాగుండే ఆరోస్ అనమాట. చూడండి, హనుమంతుడు కనిపించిన తర్వాత పట్టాభిరాముడు, కుడి చేతిలో ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే ఉంటుంది, హనుమంతుడు ఉంటాడు. ఇంక చూడండి, ఇద్దరికి తేడా. ఇవన్నీ కూడా మీకు రాములవారికి సంబంధించిన ఫొటోసు. టెంపుల్ లోపలే కాదు, ఇంక ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమయం అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది. సూర్యాస్తమయం సీన్ చూడండి ఎంత బాగుందో. మనకు సాయంత్రం అయిందంటే ఇక్కడ నుంచి నైట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా షూటింగ్ కాకపోయినా మన ఫ్యామిలీతోటి సరదాగా వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ చక్కగా వెళ్ళొచ్చు. ఫ్యామిలీ, మన పిల్లలు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంతా లవ్ కపుల్స్ వీళ్ళు. ఇదిగోండి నైటు ఇది ఇంకొకటి, ప్రతి నెల పునర్వసు నక్షత్రం ఏ రోజున వస్తుందో ఆ రోజున ఇక్కడ సీతారాములు కళ్యాణం చేస్తారు. దాంతోపాటు శ్రీరామనవమి కూడా కళ్యాణం జరుగుతుంది. అంటే ఏడాదికి మొత్తం 13 కళ్యాణాలు జరుగుతాయి. పూర్తిరాల కోసం పంతులు గారిని లేదంటే మన టెంపుల్ అధికారిని కలవండి. తర్వాత మనకి ఎంట్రీ ఫీజు వచ్చి టెంపుల్ లోపల రావాలంటే వెహికల్ ఫీజు 50 రూపాయలు. వెళ్ళేటప్పుడు ఏం ఫీజులు ఏం కట్టక్కర్లేదు, మీకు తెలిసిందే. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు బయట ఎగ్జిట్ గేట్ దగ్గర, అదే మనం వచ్చేటప్పుడు ఎంట్రీ గేట్ దగ్గర ఆపోజిట్ మనకి పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెంపుల్కి సంబంధించి మీకు వెళ్ళాలనుకుంటే కనుక గూగుల్ మ్యాప్స్లో మీకు లొకేషన్స్ అవి ఇచ్చాను, షేర్ చేశాను.